హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వేసవికాలం వచ్చిందంటే ఇంట్లో నేను ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకుంటాను, ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను అనేది క్లియర్గా చూపిస్తాను. ముందుగా వేసవికాలంలో ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ రాత్రిపూటే రుబ్బి పెట్టామనుకోండి, పొద్దునికి ఓవర్ ఫర్మెంట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒక్కోసారి పిండి పొంగి గిన్నెలోంచి కూడా బయటకు పడిపోతూ ఉంటుంది. దానికోసం తమలపాకు కానీ వామాకు కానీ ఇలా ఒకసారి కడిగేసి రాత్రిపూటే పిండి రుబ్బి ఉంచుకుంటాం కదా, ఆ పిండి మధ్యలోకి ఇలా ఆ ఆకుని పెట్టేసి మూత వేసేసి ఉంచుకోండి. పొద్దున్నకి పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. గిన్నెలోంచి బయటికి పొంగేంత కాకుండా ఎంత కావాలో అంతవరకే ఫర్మెంట్ అవుతుంది. ఈ టిప్ని మీరు చలికాలంలో కూడా ఫాలో అవ్వచ్చు. అంటే చలికాలంలో పిండి ఫర్మెంట్ అవ్వదు కదా, పొంగదు కదా, అలాంటప్పుడు ఇలా తమలపాకు కానీ వామాకు కానీ పెడితే పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. అలాగే నేను ఇడ్లీ పిండిలోకి కానీ దోశల పిండిలోకి కానీ మెంతులు, అటుకులు, సగ్గుబియ్యం ఇలాంటివి వాడుతూ ఉంటాను. కానీ నేను ఇంట్లో పొట్టు మినపప్పు వాడతాను కాబట్టి ఈ పొట్టు మినపప్పుని ఎక్కువసార్లు కడగాల్సి వస్తుంది. అవి కడిగేటప్పుడు ఈ సగ్గుబియ్యం, అటుకులు, మెంతులు ఇలాంటివి పప్పుతో పాటే నానబెట్టామనుకోండి, ఈ కడిగేటప్పుడు చాలా వరకు వేస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. నేనైతే ఇడ్లీ కోసం మినపప్పు నానబెడుతున్నప్పుడు సపరేట్గా ఒక గిన్నెలోకి ఇలా సగ్గుబియ్యాన్ని ఒకసారి కడిగేసుకుని నానబెడుతూ ఉంటాను. మినపప్పుతో పాటే సగ్గుబియ్యాన్ని ఇలా సపరేట్ గిన్నెలో నానబెడితే మినపప్పు గ్రైండ్ చేసేటప్పటికి సగ్గుబియ్యం చక్కగా నానిపోయి ఉంటాయి. ఇలా అంతా కడిగేసి రుబ్బే ముందు పప్పుతో పాటు ఈ సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను. ఇలా ఇడ్లీ పిండిలో కొద్దిగా సగ్గుబియ్యం వేసామనుకోండి, ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఒక్కోసారి సగ్గుబియ్యం లేవనుకోండి, ఇడ్లీ పిండిలోకి ఇలా నేను అటుకులు కూడా వాడుతూ ఉంటాను. వీటిని కూడా మినపప్పుతో కాకుండా ఇలా సపరేట్గా ఒక బౌల్లో 2 గుప్పుల్లా అటుకులు వేసుకుంటాను. 1 గ్లాస్ మినపప్పుకి. పప్పు కడిగేసిన తర్వాత ఇలా గ్రైండ్ చేసే ముందు అటుకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇలా ఇడ్లీలు మెత్తగా రావడం కోసం నేను సగ్గుబియ్యం, అటుకులు వాడుతూ ఉంటాను. మనం మామూలుగా వేసుకునే మినపప్పు, ఇడ్లీ రవ్వతో పాటు ఇలా అటుకులు, సగ్గుబియ్యం, మరమరాలు ఇలాంటివి వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి. అలాగే దోశల్లోకి మినపప్పు, బియ్యం నానబెట్టే ముందు సపరేట్గా ఒక బౌల్లో 1 గుప్పుడు మెంతులు వేసుకుంటాను. మీరు మినప గుళ్ళు వాడినట్టయితే గనక డైరెక్ట్గా మెంతుల్ని మినపప్పు నానబెట్టేటప్పుడు వాటిలోనే వేసేసుకోవచ్చు. లేదు ఇలా పొట్టు మినపప్పు వాడేటప్పుడు మాత్రం కడిగేటప్పుడు ఈ మెంతులన్నీ పైకి తేలుతూ ఉంటాయి కదా, వేస్ట్గా పొట్టులోకి వెళ్ళిపోకుండా ఇలా సపరేట్గా ఒక గిన్నెలో వేసుకుని ఇలా గ్రైండ్ చేసే ముందు వేసుకుంటాను. ఇలా మెంతులు వేసుకోవడం వల్ల దోశలు మంచి రంగు వస్తాయి. దోశల్లోకి మెంతులు మాత్రమే వేస్తాను. అటుకులు, సగ్గుబియ్యం ఇలాంటివి వేసామనుకోండి, దోశలు మెత్తగా వచ్చేస్తాయి. నాకైతే ఇడ్లీలు మెత్తగా ఉండాలి, దోశలు క్రిస్పీగా ఉండాలి. దానికోసమే నేను ఈ టిప్ ఫాలో అవుతున్నాను. వేసవికాలంలో వంటగది వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నుంచుని వంట చేయాలనిపించదు. నేనిక్కడ అగారో హ్యాండ్ బ్లెండర్, చాపర్ అండ్ విస్కర్ చూపిస్తున్నాను. మోడ్ 1లో మనం స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మోడ్ 2లో టర్బో స్పీడ్లో తిరుగుతుంది. దీనికి 1000 వాట్ కెపాసిటీ ఉంటుంది. దీంతో పాటు 600 ml బ్లెండర్ జార్ వస్తుంది. దీంట్లో ఇలా బ్లేడ్ పెట్టుకుని పైన మూత పెట్టుకుని దీన్ని ఫిక్స్ చేసుకుని ఈజీగా మనం బ్లెండ్ చేసుకోవచ్చు. మనం వంట చేస్తున్నప్పుడు ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ ఇలాంటివి కట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోకుండా ఇలాంటి గ్యాడ్జెట్స్ వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్స్ని కట్ చేసి చూపిస్తున్నాను. ఈ అటాచ్మెంట్ని ఫిక్స్ చేసే మనం విస్కర్ లాగా వాడుకోవచ్చు. దీంతో పాటు ఇలాంటి ప్లాస్టిక్ జార్ వస్తుంది. ఈ సమ్మర్లో బటర్ మిల్క్ ఇలాంటివి చేసుకునేటప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఈ అటాచ్మెంట్తో మనం ఇంట్లో పచ్చళ్ళవి చేసినప్పుడు వేడివేడివి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయలేం కాబట్టి ఈ అటాచ్మెంట్తో మనం వేడిది ఏదైనా సరే బ్లెండ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఇంకా నేను వేసవి కాలంలో ఖచ్చితంగా చేసేది ఏంటి అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే వంట మొదలు పెట్టేస్తాను. మధ్యాహ్నం 11 గంటలకే ఎండ మొదలవుతూ ఉంటుంది. ఆ టైంలో నేను ఎక్కువ వంటగదిలో ఉండడానికి ఇష్టపడను. ఈ వేసవి కాలంలో ఏది వేడివేడిగా తినాలనిపించదు కాబట్టి ముందే వంటంతా చేసి పెట్టేసుకుంటాను 10 గంటల లోపే.
మా ఇంట్లో 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. వెంటనే వంట మొదలు పెట్టేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసి రెడీగా ఉంచుకుంటాను. ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను. దీనివల్లే నాకు వేసవి కాలంలో ఎంత పని చేసినా అలసటగా అనిపించదు. ఆయిల్ ఫుడ్, ఫ్రైస్ లాంటివి చాలా తక్కువ చేస్తాను. పప్పు, పులుసు, రసం ఇలాంటివే ఎక్కువ వండుతూ ఉంటాను. ఇక్కడ నేను పప్పుచారు చేసిన పాత్ర ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. ఒక నలుగురున్న ఫ్యామిలీలో పప్పు, పులుసు, కూరలు ఇలాంటివి చేసుకోవడానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇండస్ వ్యాలీలో షాప్ చేసేటప్పుడు నా కూపన్ కోడ్ వాడితే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. నేను పొద్దున్న లేచిన వెంటనే ఒక పెద్ద గిన్నెలో ఇలా నీళ్ళు తీసుకుని ఒక 2 స్పూన్ల సబ్జా గింజలు వేసి నానబెట్టేసుకుంటాను. ఈ గిన్నె మీద మూత పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేశాను అనుకోండి, మధ్యాహ్నం నుంచి రోజంతా ఇంట్లో వాళ్ళందరం ఈ సబ్జా నీళ్ళు మధ్య మధ్యలో తాగుతూ ఉంటాము. డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. వేసవి కాలంలో మన శరీరానికి బాగా చలవ చేస్తుంది. కానీ రోజు ఇదే తాగాలంటే బోర్ కొడుతుంది కాబట్టి ఇంకొక రోజు ఇలా బార్లీ నీళ్ళు చేసుకుంటాను. ముందుగా ఒక బౌల్లో ఒక 2 స్పూన్ల బార్లీ గింజలు వేసుకుని నీళ్లు పోసి బాగా కడిగేసి ఒక పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె నిండా నీళ్లు తీసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడే ఈ బార్లీ గింజలు వేసేసుకుంటాను. ఈ గింజల్ని ముందే నానబెట్టుకుంటే మంచిది. ఇలా నీళ్ళల్లో బాగా మరిగించుకోవాలి. ఇవి కూడా పొద్దున్నే చేసి పెట్టేసుకుంటాను. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి తాగొచ్చు, అప్పటికి చల్లగా అయిపోతాయి. తాగలేని వాళ్ళు వీటిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని తాగొచ్చు. కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలానే తాగేయడం అలవాటైపోయింది. వేసవికాలం అంతా ఒకరోజు సబ్జా వాటర్, ఒకరోజు బార్లీ వాటర్ తాగుతూ ఉంటాము. మా ఇంట్లో ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ పెట్టడం కానీ ఆ చల్లటి నీళ్ళు తాగడం కానీ ఎవ్వరికీ అలవాట్లేదు. వేసవికాలం వచ్చిందంటే ఇలా మట్టి కుండలో నీళ్ళే తాగుతాము. మట్టి కుండని కొన్న వెంటనే ఇలా పెద్ద టబ్లో వాటర్ తీసుకుని కుండ మునిగేంత వరకు నానబెట్టాలి. ఇలా కుండని ఒక రోజంతా నీళ్ళలో నాననివ్వాలి. ఈ మట్టి కుండ వాటర్నంతా ఇలా పీల్చుకుంటుంది. ఒక రోజంతా నానిన తర్వాత ఒకసారి కడిగేసుకోవాలి. ఇది కడగడం కోసం ఎలాంటి డిష్ వాషింగ్ లిక్విడ్లు కానీ సబ్బు కానీ ఇలాంటివేవి వాడకూడదు. నేను ఇక్కడ ఉప్పుతో కడుగుతున్నాను. మట్టి కుండలకి నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. ఇప్పుడు మనం సోప్తో కడిగామనుకోండి, ఆ సోప్ అంతా ఈ మట్టి కుండ పీల్చేసుకుంటుంది. దీనిలో తర్వాత నీళ్లు పోసుకుని తాగామనుకోండి, ఆ సోప్ అంతా బయటకు వస్తూ ఉంటుంది నీళ్ళల్లోకి. మీరు వంటకి మట్టి గిన్నెలు వాడుతున్నా సరే ఇలా ఉప్పుతోనే కడుక్కోండి. ఇలా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇంకా వాడడం మొదలు పెట్టొచ్చు. మేము దీన్ని చీకట్లో రాత్రిపూట వెళ్ళి తీసుకున్నాము. దీనికి ఉన్న క్రాక్ని నేను గమనించలేదు. కడిగిన తర్వాత ఇలా కనిపించింది. రాత్రి పడుకునే ముందే దీన్ని నీటితో నింపేస్తాను. పొద్దున్న లేచేసరికి నీళ్లు చక్కగా చల్లగా ఉంటాయి. మధ్యాహ్నం సమయంలో మాత్రం ఒక చక్కటి కాటన్ క్లాత్ తీసుకుని మంచినీళ్ళల్లో ఒకసారి ఇలా ముంచేసి నీళ్ళంతా పిండేసి ఈ కుండకి చుట్టూ చుట్టేస్తాను. ఇలా చేయడం వల్ల మిట్ట మధ్యాహ్నం అయినా సరే దీనిలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఫస్ట్ దీనికి ఇలా ప్లాస్టిక్ ట్యాప్ ఉండడం నాకు నచ్చలేదు, కానీ తర్వాత అర్థమైంది పిల్లలు కూడా చేతులు పెట్టకుండా ఈజీగా నీళ్లు తీసుకోవడానికి కుదురుతుంది అని. వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ బదులు మా ఇంట్లో పిల్లలు మేము షర్బత్ తాగుతూ ఉంటాము. ఎప్పటికప్పుడు ప్రతిసారి చెయ్యాలంటే కష్టం కాబట్టి నేను నిమ్మకాయలన్నిటినీ ఒకేసారి కోసి దాంట్లో ఉండే జ్యూస్ అంతా ఇలా గ్లాస్లోకి తీసేసుకుంటాను. దీనిలోకి పంచదారకి బదులుగా బెల్లమే వాడతాను. దానికోసమే ఇక్కడ బెల్లాన్ని కరిగిస్తున్నాను. బెల్లమంతా నీటిలో కరిగిపోయిన తర్వాత ఇది చల్లారే లోపు కొద్దిగా పుదీనా తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. పుదీనా ఫ్లేవర్ కూడా షర్బత్లోకి రావాలి అంటే ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పుదీనాను కూడా నిమ్మకాయ రసంలోకి వేసేసుకుని బెల్లం పాకం చల్లారిన తర్వాతే నిమ్మకాయ రసంలోకి వేసుకోవాలి, లేదంటే నిమ్మరసం చేదవుతుంది. బెల్లం పాకం కూడా వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని ఐస్ క్యూబ్స్ మౌల్డ్స్ ఉంటాయి కదా, దానిలోకి వేసేస్తున్నాను. అంతా ఒకేసారి పోసేయకుండా ఇలా స్పూన్తో కొంచెం కొంచెం ఎందుకు వేస్తున్నాను అంటే పుదీనా ఆకులు ప్రతి ఐస్ క్యూబ్లోకి రావాలి అని. ఒకేసారి పోసేసాను అనుకోండి, పైన తేలుతున్న పుదీనా ఆకులన్నీ ఒకే చోటకు వచ్చేస్తాయి. ఇలా ఐస్ క్యూబ్స్ చేసి పెట్టుకున్నామనుకోండి, మధ్యాహ్నం పూట వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ లాంటివి తాగాలనిపించినప్పుడు ఒక్క ఐస్ క్యూబ్ వేసుకుని నీళ్లు పోసి కలిపేసుకున్నామనుకోండి, షర్బత్ రెడీ అయిపోతుంది. వేసవి కాలంలో ఇంట్లో అందరం మజ్జిగ కూడా తీసుకుంటూ ఉంటాము. దానికి కూడా నేను ఒక ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటాను.
ఒక మిక్సీ జార్లో కడిగిన అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కడిగి వేసేసుకుని, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని, కొంచెం ఉప్పు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. అస్సలు నీళ్లు పోయకుండా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఒక 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుని, వేసవి కాలంలో ఈ మిక్చర్ ఎప్పుడూ ఫ్రిడ్జ్లో ఉండేలాగా చూసుకుంటాను. ఇంట్లో ఎప్పుడు మజ్జిగ తాగాలనుకున్నా సరే ఒక గ్లాస్లో పెరుగు వేసుకుని ఇలా బీట్ చేసుకుని ఈ మిక్చర్ని కొద్దిగా వేసుకుంటాను. ఇంకొకసారి బీట్ చేసుకుని నీళ్ళు పోసుకుంటే మజ్జిగ రెడీ అయిపోతుంది. ప్లెయిన్గా కాకుండా ఇలా అన్నీ వేసుకుని చేసుకున్న మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది. వేసవికాలంలో మామిడికాయలు వస్తూ ఉంటాయి కదా, ఈ మామిడికాయల్ని నేను సంవత్సరం అంతా ఎలా దాచుకుంటాను అనేది చూపిస్తాను. నేను ఇక్కడ శాంపిల్కి 2 మామిడికాయలు తీసుకున్నాను. ముందుగా కడిగేసి మామిడికాయల్ని తడి లేకుండా ఒకసారి తుడిచేసుకుని పైనున్న చెక్కంతా తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనిలోకి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకుని ముక్కలకి అంతటికీ బాగా పట్టేలాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక నైట్ అంతా వదిలేయాలి. తర్వాత రోజుకి ఇలా చక్కగా ఊరు ఉంటాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుని ఒక రోజంతా ఎండలో ఎండబెడతాను. ఈ ముక్కలు ఊరిన ఊటని పడేయకుండా ఒకరోజు ఎండలో ఎండిన తర్వాత మళ్ళీ తిరిగి వాటిలోనే వేసేసి ఒక రాత్రంతా మళ్ళీ ఉంచేస్తాను. ఈ కొంచెం ఎండిన మామిడికాయ ముక్కలు ఆ మిగతా ఊటను కూడా పీల్చేసుకుంటాయి తర్వాత రోజుకి. తర్వాత రోజు తీసి మళ్ళీ ప్లేట్లో ఇలా పరిచేసుకుని ఇంకొక రోజు ఎండలో ఎండబెడతాను. వీటిలో ఉండే పచ్చితనం పోయేంత వరకు ఎండలో పెట్టాలి. దానికి ఒక రోజు పట్టొచ్చు, ఎండబట్టి 2 రోజులు పట్టొచ్చు. ఇలా ఎండిన ముక్కలు సంవత్సరం అంతా పప్పుల్లో కానీ కూరల్లో కానీ వాడుతూ ఉంటాను. వేసవి కాలంలో సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి సగ్గుబియ్యం జావ చేస్తూ ఉంటాను. నేను ఈ జావని ఎంత సింపుల్గా చేస్తాను అనేది చూపిస్తాను. సగ్గుబియ్యం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, ముందుగా ఒక చిన్న గిన్నెలో సగ్గుబియ్యం తీసుకుని 2 సార్లు బాగా కడిగేసి వేడి నీటిలో నానబెడతాను. చల్లటి నీటిలో నానబెడితే 2 గంటలకి నానాయి అనుకోండి, వేడి నీటిలో అరగంటకే నానతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అడుగున కొద్దిగా నీళ్లు పోసి నీళ్లు మరుగుతున్నప్పుడే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలపకపోయినా అడుగున నీళ్లు పోయకపోయినా సగ్గుబియ్యం అడుగు పట్టేస్తుంది. ఆల్రెడీ వేడి నీటిలో నానబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యానికి 3/4 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. యాలకులను కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుని ఇలా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. ఇలా సగ్గుబియ్యం జావ చిక్కపడుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి కాసేపు వదిలేయాలి. 10 నిమిషాలకే ఇంకొంచెం చిక్కపడుతుంది. సగ్గుబియ్యం అంతా ఉడికిపోయి ఉంటుంది. నేను బెల్లంతోనే చేస్తాను కాబట్టి వెంటనే పాలు పోసామనుకోండి పాలు విరిగిపోతాయి. ఒక 10 నిమిషాలు వదిలేసాం కాబట్టి సగ్గుబియ్యం కొంచెం చల్లారుతుంది. ఆ టైంలో పాలు పోసుకోవాలి. కాచిన పాలు పోసిన తర్వాత ఒక్కసారి తిప్పామనుకోండి అంతే, సగ్గుబియ్యం జావ రెడీ అయిపోతుంది. ఈ వేసవి కాలంలో ఈ సగ్గుబియ్యం పాయసం మన వంటికి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.